అదే దాన్ని పిఆర్ఎఫ్ అని అంటూ ఉంటాము. దానిలో నెక్స్ట్ ఐపీఆర్ఎఫ్ అని అంటూ సో ఉంటాము. ఎనీవేస్ టెక్నాలజీ ఈస్ సో ఇంప్రూవింగ్ కాబట్టి ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు ఇక్కడ వాడతా ఉంది ఇప్పుడు పీఆర్‌పీ అనేది వాడట్లేదు. ఓకే. ప్లేట్‌లెట్ రిచ్ ఫైబ్రిన్ అనేది వాడుతూ ఉంటాము. ఓకే. అలాగే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్స్ అనేవి వాడుతూ ఉంటాము. ఇట్లాగా ఇందులో రకరకాల ఇంకా కొత్త వెరైటీస్ ఉన్నాయి. ఇందులో కూడా మనకి వైట్ సెల్స్ అనేవి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే ఈ తెల్ల రక్త కణాలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా చాలా ఉపయోగకరమైనవి ఉంటాయి. అవి కలిపి వాడాలా, కలపకుండా వాడాలా, ఇందులో చాలా టెక్నాలజీ ఉంటుంది. ఇందులో ఏది తీసుకొని ఎప్పుడు ఎలా ఇస్తే పేషెంట్ కండిషన్ బట్టి ఇవి చూస్ చేసుకుంటా ఉంటాము. సార్ ఇందాక మీరు పీఆర్పీ గురించి చెప్పినట్టుగా అంటే పీఆర్పీలో కూడా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా? అడ్వాన్స్డ్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? పీఆర్పీలో ఇప్పుడు నేను చెప్పినట్లు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. దాన్ని మనము ప్లేట్లెట్స్ అనే వాటిని రక్తంలో నుంచి ఎలా సపరేట్ చేస్తున్నాము, రక్తంలో ఇంకా వేరే ఏమేమి పదార్థాలు ఉన్నాయి అవి హీలింగ్కి పనికొస్తాయి అంటే ఫైబ్రిన్ లాంటివి ఉంటాయన్నమాట. వాటిని కూడా ఎలా సపరేట్ చేస్తాము, వీటిని బట్టి పీఆర్పీలో కొత్త రకాలు వస్తూ ఉన్నాయి. సో అవి ఆ టెక్నాలజీని బట్టి ఆ కండిషన్ని బట్టి వాటిని వాడుతూ ఉంటాము. ఇందులో ఇంకా కూడా గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అనేవి ఒకటి చెప్పాము. అంటే ఏంటి, ఈ ప్లేట్లెట్స్లో ఉన్న గుళికల్లో ఉన్న ఆ చిన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని కంప్లీట్గా మనం సపరేట్ చేసి అది మాత్రమే ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే దాని లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది, అందుకని వాటిని వేరే వాటితో సప్లిమెంట్ చేస్తూ ఉంటాము. ఇది రెండోది. ఆ తర్వాత ఇంకా ఎక్సోసోమ్స్ అని అంటూ ఉంటాము. ఈ గ్రోత్ జరగటం కావాల్సిన ఈ పదార్థాన్ని మనం మళ్ళీ ఎక్సోసోమ్స్ అనే పదార్థాల నుంచి ఇస్తూ ఉంటాం. ఓకే. ఇట్లా ఎన్నో రకాల డిఫరెంట్ టైప్స్. ఎన్నో రకాల వెరైటీస్ సో వచ్చేసాయి. జస్ట్